హాయ్ అండి. నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు సండే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. లేచేసరికి డోర్లు తీసి బయటికి వెళ్ళేసరికి మొత్తం చికెన్ సెంటర్ కాడ, మటన్ సెంటర్ కాడ, ఫిష్ మార్కెట్ కాడ మొత్తం జనాలు లైన్ కట్టిర్రు. సండే అన్న విషయం గుర్తుకొచ్చి మార్కెట్కి అయితే వెళ్ళి ఒక హాఫ్ కేజీ బోటి అయితే తీసుకొచ్చుకున్నా. ఈరోజు ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. హాఫ్ కేజీ బోటి తీసుకొచ్చిన. ఇక మంచిగా లాతగానే ఉన్నది. యాక్చువల్గా ఈరోజు నాటుకోడి తెచ్చుకుందాం అనుకున్నా. ఆడికి పోయేసరికి బోటి లాతగా కనబడ్డది. తెలిసిన వాళ్ళు అక్క బోటి తీసుకుపో లాతగా ఉన్నది అన్న వాళ్ళు అరకిలో బోటి తీసుకొచ్చిన. ఇక ఉడకబెడతానా. ఇంకా నీళ్ళు పోసిన, ఉడకబెట్టిన, మంచిగా తెల్లగా కడిగి 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా అయితే కట్ చేసి నా స్టైల్లో నేను అండి చూపెడతా. చూడండి మీరు ఎట్లా అనుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. మీరేమైనా వెరైటీగా వండితే మిమ్మల్ని చూసి నేను ఫాలో అవుతా. లేకుంటే నాది అండే విధానం బాగుంటే మీరు నాకు చెప్పండి, లేకుంటే నేను మీకు చెప్తా. ఓగలు నేర్చుకుందాం. ఇక పొయ్యి మీద అయితే వేస్తాను చూడండి. ఎందుకంటే మాకు సండే అని గుర్తు లేకుండా కూడా మా జనాలు బాగా గుర్తు చేస్తారు. ఇక్కడ మంచిగా డ్యూటీ చేసి వారం అంతా సండే రోజు బయటకు వచ్చి ఫిష్ మార్కెట్లా, మటన్ మార్కెట్లా ఎంత హ్యాపీగా మంచిగా అన్నీ కొనుక్కొని పోయి వంట చేసుకొని తిని ఆరామ్స్గా ఒక్కరోజు జాబ్ చేసే వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. ఏది ఏమైపోయినా కానీ సండే రోజు అయితే పక్కా ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకోవాలి. వారం అంతా ఏం పని చేసినా మంచిదే. బోటి, 1 టమాటా అయితే కట్ చేసిన పొయ్యి మీద వేస్తాను చూడండి. కూర వండుకుంటా మాట్లాడుకుందాం. సండే రోజు కంపల్సరీ మనం ఇంటికాడ ఉండాలి. వారానికి ఒక్కరోజు ఎంత పనైనా చేయి. మిగతా వారం రోజులల్లో 7 రోజులలో ఎంత పనన్నా చేయి. తెల్లందాకా పొద్దున్నాక పని చేసినా పర్లేదు, కానీ సండే రోజు మాత్రం కంపల్సరీ ఇంటికాడ ఉండాలి. ఎందుకంటే ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి లేకుండా ఎందుకు? వర్షం పడుతుంది. హోటల్లో అన్నీ రెడీ అయితే చేసిన. బిర్యానీ వేసిర్రు, మంచూరియా వేసిర్రు, అన్నీ చేసిర్రు. 4 మాస్టర్లు అయితే ఖాళీగా కూర్చున్నారు. అమ్మ ఖాళీగా కూర్చున్నాం, గిరాకైతే అత్తలేదు, ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఫోన్ చేసిర్రు. అటు టెన్షన్. మంచిగా వండుకుందామని ఆయన తిందామని బోటి వండుకున్నా. తిందామనేసరికి ఫోన్ చేసి అమ్మ గిరాకీ లేదు, అన్ని వంటలు చేసినాం, ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పేసరికి ఒకటేసారి దడెళ్ళు అన్నది. ఏం చేయాలి? వాళ్ళకు గిరాకీ ఉన్నా లేకున్నా జీతాలు కట్టేయాలి. మరి ఏం చేద్దాం? ఈ బోటి వండుకొని ప్రశాంతంగా తిందాం అనుకుంటే ప్రశాంతత లేకుండా అయిపోయింది. ఇగో ఇలాంటి టెన్షన్ జీవితాలు ఉంటాయి. 1 టమాటా వేసిన, కొంచెం గరం మసాలా వేసుకుందాం. చూడుర్రి, మళ్ళా గరం మసాలా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటే దాని పని అదే చేసుకుంటుంది. ఇక ఉడుకుతుంది. కుక్కర్లో వేస్తారు కానీ కుక్కర్లలో వేసుకోవద్దు. తలకాయ బొక్క కొంచెం ఉడకదు కాబట్టి కుక్కర్లలో వేస్తాం. కొంతమంది బోటి కూడా కుక్కర్లో వేస్తారు, కందిపప్పు కూడా కుక్కర్లో పోస్తారు. ఎందుకు? కుక్కర్లో ఉడుకుతుంది. వట్టిగా కొంచెం చిన్నగా సిమ్లో పెట్టిపోయి మూత పెడితే అదే ఉడుకుతుంది. కుక్కర్లో ఒక ½ అన్ అవర్లో ఉడికేది ఇంట్లో 1 గంట ఉడుకుతుంది. ఏమవుతుంది గంట? ఆ కుక్కర్లలో వేసుకోవద్దు, అసలు టేస్ట్ ఉండదు. కట్టెల పొయ్యి నుంచి గ్యాస్కి వచ్చినాం, గ్యాస్ నుంచి ఇంకా గంజులు వదిలేసి రైస్ కూడా కుక్కర్లలో వండుతారు. అట్లనైతే మాత్రం అస్సలు అనుకోకూడదు. కుక్కర్లలో రైసు వీలైతే గ్యాస్ మీదే వండుకోరు. వీలైతే ఇంకా కట్టెల పొయ్యి మీద అనుకుంటే బెటర్. మనకు బయట ప్లేస్ ఉంటే మాత్రం అన్ని పాతవి ఫాలో అవ్వబుద్ధి అవుతుంది నాకు కూడా. కాకపోతే మనకు జాగలేదు, ఉండదు ఇక్కడ జమ్మికుంటల. ఇక్కడ మన లోకల్ గురించి చెప్తాను. పల్లెటూళ్ళలో అయితే మంచిగా జాగ ఉంటుంది కాబట్టి ఇంటి చుట్టూ మంచిగా జాగ ఉంటుంది. కట్టెల పొయ్యి పెట్టి వండుకుంటారు. చూడుర్రి, బోట్ అయితే మొత్తం ఇట్లా ఉడుకుతుంది. బయట చినుకులు ఎట్లా పడతాయో వర్షం, ఇక్కడ పొయ్యి మీద బోటి ఉడుకుతుంది. గుమగుమలు ఆడిపోతుంది. తినాలి తొందరగా పెట్టుకొని బోటి గుమగుమలాడుతుంది. నాటుకోడి అని తినాలనుకొని ఈరోజు బోటి తింటాను. చూడండి, కంచంలోకి వచ్చిన ముద్ద నోట్లే పడేదాకా ఏం తింటామో తెలియదు. వారం రోజుల నుండి అనుకున్నా నాటుకోడి అని. టైంకి వచ్చేసరికి బోటి అయిపోయింది. ఇగో అన్నం కూడా అయింది. అట్లనే వేడి అన్నం, ఎందుకైనా మంచిగా తినేస్తా. ఈరోజు టిఫిన్ అయితే ఏం తినలేదు. పొద్దున్నే అన్నం తింటా. ఇంకా మళ్ళీ టిఫిన్ ఎందుకు? బోటి అనుకున్నాం, డైరెక్ట్ అన్నమే తినేద్దాం. వేడి అన్నం. కిటికీలోకి వెళ్ళి చూస్తే మంచిగా వర్షం పడుతుంది. వేడి బోటి కర్రీ. చూడండి, తినకుండా మీకు చూపెడతా. మరి నువ్వే తింటే మాకేది అని మీరు అనుకుర్రి. రండి, దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తే మీకు కూడా పెడతా బోటి కర్రీ. ఒక వారం, పోయిన వారం అయితే తలకాయ తెచ్చుకున్నాం. ఒకటే తలకాయ, ఇద్దరు గొడవలేదు. 2 రోజులు తిన్నాం. ఇక ఈ వారం నాటుకోడి అనుకున్నాం, బోటి అయిపోయింది. నెక్స్ట్ వారం నాటుకోడి తెచ్చి మీకు అందరికీ మంచిగా వంట చేసి పెడతారండి. దగ్గరున్న వాళ్ళు అందరు రండి, మీకు పెడతా, మేము తింటాం. ఎందుకంటే ఒక నాటుకోడి అందరికీ సరిపోతుందా అని అనవచ్చు. మేము ఇద్దరమే ఉన్నాం, సరిపోతుంది మాగా. ఇట్లా వారానికి 1 రోజు ఇట్లా ప్రశాంతంగా తిని ఇంట్లో అట్లా బయటికి వెళ్ళి కొంచెం చిన్నగా ఏమన్నా లేకుంటే షాపింగ్ చేసుకొని వచ్చి రెస్ట్ తీసుకొని ఇంట్లో వండుకొని ఉండాలి. వారానికి 1 రోజు. పని జీవితంలో మనిషి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోం.